రాష్ట్రంలో బోధనేతర సిబ్బంది ఆర్థికేతర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎం కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం వెంటనే చేయాలని, 30% ఐఆర్ ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ ఏపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బోధనేతర సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి యూనియన్ కార్యకర్తలు, నాయకులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఏపీ ప్రెసిడెంట్ ఎం కృష్ణయ్య, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కెవి రమణయ్యలు మాట్లాడారు. రాష్ట్రంలో తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, తమ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. తక్షణం కూటమి ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు గత నెల 16వ తారీఖు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లా కలెక్టర్ ఎదుట 27వ తారీఖు ధర్నా నిర్వహించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ రోజు ధర్నా చౌక్ విజయవాడ నందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఆర్థికమైన అంశాలు చాలా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో 11వ పీఆర్ సంబంధించిన బకాయిలు ఇప్పటి వరకు నెరవేరలేదు. గత ప్రభుత్వంలో అధికారులప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు చాలా మంది ఉపాధ్యాయులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మేము ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాము, మీ ఉపాధ్యాయుల కళ్ళల్లో ఆనందం చూస్తామని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా 11వ పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు 30,000 కోట్ల రూపాయలు ఇంతవరకు పరిష్కారం కాలేదు. తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు చైర్మన్ నియమించలేదు ఈ ప్రభుత్వం. 2 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది ఏమిటంటే తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. మరి నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిఏతో కలిపి ఈ రోజు రాష్ట్రంలో 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. మరి తక్షణమే ప్రభుత్వము కనీసం 3 డిఏలైనా ప్రకటించాలని సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. మరి చాలా సమస్యల పైన మరి ముఖ్యంగా ఈనాడు ఉపాధ్యాయుల్లో ఏకీకృత సర్వీసుల గురించి సమస్య ఉంది. అది 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగుల పదోన్నతుల కృషి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. థ్యాంక్ యూ. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ పొందుతున్నాము. ఎందుకంటే అన్ని సంఘాలు ఉద్యమాలు ధర్నాలు చేశావి. లాస్ట్ కు పీఆర్టీ స్టైలే వేరు. పీఆర్టీ ధర్నాకు దిగిందంటే అది ధర్మయుద్ధమైనటువంటి విషయాన్ని జేఏసీ సంఘాలకు అందరూ కూడా తెలుసు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చాలంటే ప్రభుత్వము వెంటనే కిందకి తిరగాల్సి వస్తుంది. పీఆర్సీ కమిటీని గతంలో వేసి 3 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళా తీసి పక్కకు పెట్టడం జరిగింది. వెంటనే మీరు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి. అదేలాగా కమిటీ ఏర్పాటు చేసిన వెంటనే 30% అయ్యారు. 10 లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, కార్మికులకు, పెన్షన్లకు అందరికీ ఇవ్వడానికి కాలం ఆసన్నమైంది. కాబట్టి ఉపాధ్యాయ సమస్యలు అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఐఆర్ 10% ఇవ్వాలి, పదోన్నతులు ఇవ్వాలి. అదేలాగా పీఆర్సీ తో పాటు సిపిఎస్ ముద్దు అనేటువంటి విషయాన్ని, ఓపీఎస్ ముద్దు అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ వస్తున్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు రాసి ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు పెన్షన్ లేకుండా చేస్తుంది. అది ధర్మం కానటువంటి విషయాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా మా బడి మా భవిష్యత్తు, మేమందరము పిల్లలుంటే మాకు ప్రమోషన్స్ వస్తాయనే ఉద్దేశంతో మా ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించుకుంటున్నాము. ప్రతి ఉపాధ్యాయుడు హక్కుల కోసం పోరాడతాడు, బాధ్యతల కోసం కలవడతాడు అనే విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి గత ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయినా మనమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేటువంటి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఈ రోజు మాకు ప్రభుత్వము ఐఆర్ ఇవ్వకుండా, పీఆర్సీ కమ్ చేయకుండా మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తూ, యాప్లు ఇంకా ఎక్కువ చేస్తూ, గత ప్రభుత్వం కన్నా యాప్లు ఎక్కువ పెడుతూ మమ్మల్ని ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి